హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజైతే ఒక ఫుల్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు మా వాడి 6th మంత్ బర్త్డే అనమాట. సో 6 months కంప్లీట్ అయ్యాయి ఈ రోజుకి. ఎవ్రీ మంత్లీ ఫోటోషూట్స్ అవి చేస్తున్నాం కదా, షార్ట్స్ పోస్ట్ చేస్తున్నా. ఇప్పుడు లాంగ్ వీడియోలో చేయలేదు అనుకుంటా నాకు తెలిసి. సో డెకరేషన్ అది లైక్ ఫోటోషూట్కి థీమ్ అది ఎలా సెట్ చేస్తున్నాను అనేది ఎవ్రీ బర్త్డేకి నాకు తెలిసి 5 months షూట్ చేశాను, బిహైండ్ ద సీన్స్ లా కూడా. సో ఇది 6th month కాబట్టి జస్ట్ లైక్ నార్మల్ ఏదో థీమ్ లా కాకుండా చిన్న సెలబ్రేషన్లో చేద్దాం అనుకున్నాం. బేసికలీ మా సుయిషాకి కూడా చేశాము. సో అవి కూడా రీల్స్ అవి అప్పట్లో పోస్ట్ చేశాను. మేము శ్రీశైలం నుండి వచ్చామన్నమాట నిన్న మార్నింగే. అప్పుడు ముందైతే నేనేం ఆర్డర్ చేయలేదు. సో నిన్న ఆర్డర్ చేశాను, ఇవాళకి అయితే వచ్చాయి కొన్ని. అండ్ కేక్ కూడా ఆర్డర్ చేసేసాను, ఈవినింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఉన్న దాంతో మనకి అవైలబుల్గా ఉన్న వాటితో అయితే చిన్న సెలబ్రేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అండ్ బై ద వే ఇంట్లో అమ్మ అత్త అండ్ మేము ఉన్నాం కాబట్టి కొంచెం చిన్న సెలబ్రేషన్లా చేసుకుంటే బాగుంటుందని. అండ్ మా వదిన వాళ్ళు వచ్చేసి ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు, అవుట్ ఆఫ్ టౌన్ కాదు. సో మా సువిక్ష బర్త్డే కోసం ఒక వెకేషన్కి వెళ్ళారనమాట. అది తర్వాత చేద్దాం అనుకున్నాం, బట్ ఇంకా అలాగే లేట్ అవుతుంది. అండ్ మోరోవర్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట ఫ్యూచర్ లైక్ కమింగ్ డేస్లో. ఇంకా అది ఎప్పుడు అవుతుందో తెలియదు కదా, ఇదే రోజు చేస్తే బాగుంటుంది అని చెప్పి. అండ్ డెకోర్వి అండ్ అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ డే బ్లాగ్లా చేద్దాం అనుకుంటున్నా. ఏదో సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ ఒక్కటే కాకుండా డే ఇన్ మై లైఫ్ లాగా చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు అయితే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. మార్నింగ్ ఒక చిన్న వర్క్ ఉంటే బయటికి వెళ్ళేసి వచ్చామన్నమాట. అండ్ లంచ్ అదంతా కూడా ప్రిపేర్ అయింది. సో లెట్స్ కంటిన్యూ ద బ్లాగ్. జనరల్లీ ఇలా డెకోర్ అవి మౌనిక బాగా చేస్తుంది. నేను లైక్ బిగినర్ అనమాట. సో బేసిక్ ఏవైతే ఉంటాయో అవి నేను చేస్తాను. అండ్ ఏవైతే కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటాయో ఆ డెకోర్ పార్ట్లో అవన్నీ తను చూసుకుంటుంది. తను బేసిక్గా ఇది షిఫ్ట్ టైం అనమాట. సో ఈవినింగ్ తను వచ్చేలోపు కొద్దిగా అన్నీ అరేంజ్ చేసి పెట్టుంటే తనకి ఇంకా ఈజీగా అండ్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందని చెప్పి నేను బెలూన్స్ అన్నీ కూడా ఫిల్ చేసి పెట్టాను. అండ్ అలాగే ఇవి ఉంటాయి కదా మిగతా ఇవి కూడా యాక్సెసరీస్ అవి అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేశాను. ఇంకా ఇదైతే హాఫ్ బర్త్డే బ్యానర్ అనమాట. సో ఇది కూడా అలా అరేంజ్ చేసి పెట్టేసి పక్కనైతే ఉంచేసాము ఇవన్నీ. అండ్ ఈరోజు మనకు ఒక ప్యాకేజ్ వచ్చిందనమాట. సో ఇగ్నోర్ ద మెస్ టోటలీ. సో అది బట్టలు ఆరేసినవి ఉంటే అవి అంతే ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక పార్సల్ వచ్చింది మనకి. ఏంటంటే అది బుడ్డోడి కోసం చిన్న లైక్ స్కూట్ టైప్ అనమాట. దాన్ని స్కూట్ అనాలో లేదంటే స్టీరింగ్ టైప్ ఉంటుంది కాబట్టి కార్ అనాలో ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఇట్ ఈస్ సమ్ పుష్ ఆన్ రైట్ టైప్ అనమాట, మాన్యువల్ది. సో చిన్నపిల్లలు ఉంటాయి కదా బండి లాగా, అదనమాట. యాక్చువల్లీ దీనికి ముందు ఒక ఫన్ ఇన్సిడెంట్ జరిగింది కోఇన్సిడెంటల్గా. నేను ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను బుడ్డోడి కోసం అని చెప్పి. సో సమ్ కైండ్ ఆఫ్ ఎథ్నిక్ వేర్ అనమాట. సో అది ఎప్పుడో ఆర్డర్ చేసి పెట్టాను ఏదైనా ఈవెంట్కి వేద్దామని. అండ్ మౌనిక కూడా తెలియకుండా సేమ్ డ్రెస్ ఆర్డర్ చేసింది. సో రీసెంట్గా ఏదైనా ఫెస్టివల్ అది అలా వేసుకుంటాడని చెప్పి అది ఆర్డర్ చేసింది. సో నాదైతే ఇది రిటర్న్ టైం అయిపోయిందనమాట. సేమ్ డ్రెస్ అనమాట ఎగ్జాక్ట్లీ. సో ఇంచుమించు సైజ్ కూడా ఒక్కటే, కొన్ని పెద్దది కూడా కాదు. అందుకని ఇంకా అది రిటర్న్ చేసేసి వద్దు అది ఉంది అంటే ఏదో ఒకటి తీసుకోమంటే ఇంకే ఇది తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడే ఇంకా వీడు ఇదంతా కూడా ఆడుకోడు. బేసిక్గా ఇది 1 to 3 years ఏజ్ది అనమాట ఇది. సో ఇప్పుడే ఆడుకోడు, బట్ ఇంకేదో ఒకటి తీసుకోమంది కదా, కొద్దిగా యూస్ఫుల్గా ఇప్పుడు కాకపోయినా కొంచెం టైం తర్వాత అయినా యూజ్ అయ్యేలా ఉండాలి అని చెప్పి ఇదైతే తీసుకున్నాను చిన్నది. బట్ మేము అనుకున్న దానికంటే ఇంకా చిన్నది వచ్చిందనమాట. ఏదో చిన్న టాయ్స్ ఉంటాయి కదా, టాయ్ కార్లో అలా ఉందన్నమాట. బట్ ఇక అసెంబుల్ అదంతా కూడా చాలా ఈజీగానే ఉంది, మనమే చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా మనం ఇలాంటి ఏదైనా ఓన్గా అసెంబుల్ చేసుకోవాలి అని అంటే అక్కడ మనకి యాప్ ఆర్ వెబ్సైట్ ఏదైతే ఆర్డర్ చేస్తామో అక్కడ వాళ్ళు ఇచ్చిన వీడియో చూస్తే అర్థమవుతుందనమాట. నేను కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో అదేముంది చిన్న చిన్నవే ఫిట్ చేద్దామని చెప్పి అలా కొద్దిగా కష్టపడ్డాను. తర్వాత అయితే నీట్గా అన్నీ ఫిట్ అయితే అయ్యాయి.
బట్ అవి చూస్తే ఏంటంటే అందులో ఉన్న అప్లికేషన్స్ అవి కూడా మనకి ఈజీగా తెలుస్తాయి. బట్ చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంది. సో, మెటీరియల్ అదంతా కూడా చాలా లైక్ క్వాలిటీ అది బావుంది. సో, నేను కూడా కూర్చొని చూసాను. సో, నా వెయిట్ కూడా కొద్దిగా అంటే టోటల్ వెయిట్ పెట్టి కూర్చోలేదు. బట్ వెయిట్ అయితే కొద్దిగా కెపాసిటీ బానే ఉంది. అక్కడైతే మనకిచ్చింది అప్ టు 20 కేజెస్ అని చెప్పి. సో, 1-3 ఇయర్స్ పిల్లల వరకు యూజ్ చేయొచ్చు. నార్మల్‌గా ఆహ్, నాకు నచ్చిందేంటంటే కొంచెం లెగ్స్ పెట్టుకోవడానికి ఏదైనా కొద్దిగా సైడ్ ముందుకిచ్చుంటే బావుండేది. బట్ ఇక్కడ లెగ్స్ పెట్టుకోవడానికి లేదు. సో, మాన్యువల్‌గా పిల్లలు పుష్ చేసినా కొంచెం పుష్ అయ్యేటప్పుడు కాళ్ళు పైన పెట్టుకోవడానికి సపోర్ట్ అనేది ఉంటే బావుండేదనిపించింది. సో, అదొక్కటి కొద్దిగా డిసడ్వాంటేజ్ దీంట్లో. అండ్ ఇక్కడ ఏదన్నా పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్‌లా ఇచ్చారు. అండ్ దీంట్లో ఎల్ఈడీ లైట్ అండ్ మ్యూజిక్ ఫెసిలిటీ కూడా ఉంది. అది నేనెప్పుడో తర్వాత రియలైజ్ అయ్యాను. సో, ఫ్రంట్ సైడ్ ఒక స్క్రూ ఉంటుంది. అది అన్‌స్క్రూ చేస్తే లోపల బ్యాటరీస్ పెట్టుకోవడానికి ఉంటుంది. సో, బ్యాటరీస్‌కి ఫిట్ చేసి ఫ్రంట్ సైడ్ ఒక బటన్ ప్రెస్ చేస్తే మనకిది ఎల్ఈడీ అండ్ విత్ చిన్న రైమ్స్‌లా ఉంటాయి కదా! సో, అవి మ్యూజిక్ అది వస్తుందనమాట. ఓవరాల్‌గా ఆ ప్రైస్‌కైతే చాలా వర్త్ ఇట్ అది. నేను క్లబ్ ఆఫర్ ఉందనమాట. నేను ఫస్ట్ క్రై యాప్ నుండి ఆర్డర్ చేశాను. సో, క్లబ్ ఆఫర్‌లో నాకు అరౌండ్ 750 అలా పడింది. సో, ఆ ప్రైస్‌కి మనకి నార్మల్ టాయ్సే ఇప్పట్లో రావట్లేదు కదా! నార్మల్ చిన్న చిన్న కార్స్ అవి. సో, బానే అనిపించిందనమాట. అండ్ నాకు చాలా డేస్ నుండి గులాబ్ జామున్ తినాలనిపిస్తూ ఉంది. సో, నాకు బాల్స్ అవి చేయడం కరెక్ట్‌గా రాదనమాట. పాకం చేస్తాను గానీ, బాల్స్ అది సరిగ్గా రాదు. సో, మా అమ్మని చేయమంటే అలా డిలే చేస్తూ ఉంది. ఫైనల్లీ ఈరోజు మా వాడి హాఫ్ బర్త్‌డే చేయాల్సిందే అని అడిగేసరికి ఈరోజైతే చేస్తా అంది. సో, దానికోసమని అంతా రెడీ చేస్తూ ఉన్నాం. అండ్ ఇంకా నాకు ఇన్ని డేస్ ఆగాక చేస్తున్నావు కాబట్టి పర్ఫెక్ట్‌గా రావాలి అని చెప్పి అడిగితే యూట్యూబ్‌లో వీడియో రెసిపీ చూసి మరీ చేసింది. అమ్మ చేతి వంట రెసిపీ చూసి మరి. సో, బాల్స్ అయితే బానే వచ్చాయి కానీ, బట్ నేను పాకం పార్ట్ కొద్దిగా చెడగొట్టేసాను. సో, అది ఎక్కడ గట్టిగా అవుతుందో, కొంచెం లిక్విడ్‌గా ఉంటేనే బాగా తినాలనిపిస్తుంది అని చెప్పి ఉంచాల్సిన దానికంటే లైక్ ముందుగానే దింపేసా అనమాట. ఇంకా లైక్ పాకం కరెక్ట్‌గా రాకముందే. అండ్ ఇక్కడైతే మా వాడికి ఈవినింగ్ ఫుడ్ పెడుతున్నాం. సో, ఇప్పుడైతే యాస్ ఆఫ్ నౌ ఏదో మధ్య మధ్యలో చిన్నగా అట్లా బనానా అంటే కంప్లీట్‌గా కాదు. లైక్ కొంచెం కొంచెం అట్లా టేస్ట్ వైస్ చూపిస్తున్నాం కానీ, ప్రాపర్‌గా అయితే 1 మీల్ పెడుతున్నాం పర్ డే ఈవినింగ్ టైంలో. సో, అది కూడా అప్పుడే స్టార్ట్ చేశామనమాట. ఆ రోజు 6థ్ మంత్ కంప్లీట్ అవుతూ ఉంది కదా! సో, దానికొక లైక్ 1 వీక్ ముందు అలా స్టార్ట్ చేశాము సాలిడ్స్ అయితే. అండ్ రాగి కూడా వాడు ఫస్ట్ టైమ్ నుంచే ప్లెయిన్‌గా తినట్లేదనమాట. ఒక 2, 3 టైమ్స్ ట్రై చేశాము. అసలు ప్లెయిన్‌గా అంటే అంత ఆకలిగా ఉన్నా అంత తినట్లేదనమాట. సో, ట్రై చేసి చేసి సరే అని జస్ట్ ఒక చిన్న పీస్ ఇది యాడ్ చేస్తామనమాట. ఇది బనానా కానీ, లేదంటే యాపిల్ ఉంటది కదా! సో, యాపిల్ కొంచెం లైక్ బాయిల్ చేసి, స్టీమ్ చేసి, అది ప్యూరీ చేసి ఇలా రాగిలో కలిపేస్తాము. సో, అలా కూడా ఇంట్రొడ్యూస్ చేస్తే కొంచెం టేస్ట్ వైస్ కొంచెం బెటర్ ఉంటది. ఐ నో అంటే అది ప్లెయిన్‌గా పెడితేనే బావుంటది అండ్ వాళ్ళకి కూడా మంచిదని. బట్ ఇంక తిననప్పుడు ఏదో రూపంలో చేయాలి కాబట్టి, సో, ఇంకా ఉన్న దాంట్లోనే హెల్తీయెస్ట్ ఆప్షన్ వెతుక్కోవాలనమాట. మా అమ్మ వాళ్ళైతే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఇది పటిక బెల్లం ఉంటది కదా! చిప్స్ అవి పటిక బెల్లం చిప్స్, కలకండ చిప్స్ అంటారు. సో, అవి యాడ్ చేసి పెట్టేవాళ్ళం మీకు. అవి అన్నారు. సో, అలాంటివేమి ఇప్పుడు సజెస్ట్ చేయట్లేదు కదా! సో, అవేమొద్దు అని చిన్న బనానా పీస్ అవి యాడ్ చేసి అయితే పెడుతున్నాం. సో, అలా అయితే తింటూ ఉన్నాడు బానే రాగి అది. సో, నేను కొన్ని డేస్ అయ్యాక తనకేం పడుతుందో లేదో అనేది నేను ఫుడ్ గురించి అలా సెపరేట్‌గా వీడియో చేద్దామనుకుంటున్నాను. సో, మోర్ అప్డేట్స్ నేను దాంట్లో ఇస్తాను. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది ఇంకా. గులాబ్ జామున్ కూడా చేశాము. సో, అక్కడక్కడ ఫస్ట్ ట్రిప్ మాత్రం కొంచెం మాడిపోయాయి. ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఆయిల్. తర్వాత నుంచి అయితే బానే వచ్చాయి. ఇంకిక్కడ ఈవినింగ్ అయితే మౌనిక కూడా వచ్చేసింది. సో, వచ్చి రాగానే అది బ్యాగ్ అక్కడ పడేసి ఫస్ట్ అయితే వెయిట్ చెక్ చేసుకునిద్ది. ఇంకా ఎవ్రీ టైమ్ సేమ్ రియాక్షన్ తగ్గాలి, డైట్ చేయాలి అని. సో, మేము స్టార్ట్ చేసేది లేదు, ఏం లేదు. ఎప్పటినుంచో అనుకుంటున్న కార్ డ్రైవింగ్ క్లాస్‌కి రీసెంట్‌గానే స్టార్ట్ చేశాము. సో, ఇంకా డైట్ అండ్ లైక్ జిమ్ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా చూడాలి. 2026లో గట్టిగా ట్రై చేయాలి.
బ్యాక్‌గ్రౌండ్‌లో 'బిగ్ బాస్' వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి. మా అమ్మ 'బిగ్ బాస్' ఫ్యాన్ అనమాట. సో, ఇక్కడైతే ఈవినింగ్ తను మౌనిక అయితే ఇది డెకోర్‌కి ఇదంతా రెడీ చేస్తుంది. అండ్ డివాన్ష్‌ని అయితే నేను రెడీ చేద్దామని డ్రెస్ అయితే తీశాను. ఇది మా వదిన తీసుకుందనమాట హాప్ స్కాచ్‌లో. మొన్న రీసెంట్‌గా అన్నప్రాసన ఉంది కదా! సో, దానికి గిఫ్ట్ చేసింది. సో, కొద్దిగా థీమ్‌కి అది మ్యాచ్ అవుతుంది. అండ్ మోరోవర్ అలాంటి సెలబ్రేషన్స్‌కి తగ్గట్టు బావుందనమాట అది. సో, దాని మోడల్ అది కూడా బావుంది. అండ్ ఉన్న వాటిలో లైక్ కొద్దిగా మ్యాచ్ అయ్యేది అదనమాట ఈ థీమ్‌కి. కొద్దిగా లూజ్ ఉంది. బట్ ఓకేలే ఇంక కొద్దిసేపటికే కదా అని చెప్పేసి వేసేసాం అదే. ఈలోపైతే మౌనిక లైట్స్ అవి అరేంజ్ చేసి డెకోర్ అయితే ఇలా కంప్లీట్ చేసింది. మధ్య మధ్యలో నేను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నా. సో, ఓవరాల్‌గా ఇలా సింపుల్‌గా అయితే చేసేసాము. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంట్లో ఉన్న వాటినే అడ్జస్ట్ చేసి వేసామనమాట. లైక్ సెట్ చేసి వేసాము. సో, నేను తీసుకున్నది అనంటే ఆ సెట్ ఉంది కదా డెకోర్‌ది అదొకటి అండ్ కేక్ ఆర్డర్ చేశాను. ఇది కూడా నాకు తెలిసి ఎక్కువ ప్రైస్ ఏం కాదు. నేను అమెజాన్ నుంచి తీసుకున్నా. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. లింక్ మెన్షన్ చేస్తాను. సో, అదనమాట. ఇలా అయితే ఇంట్లో ఉన్న బొమ్మలు పెట్టేసి పెట్టాము. అండ్ ఇంకా తర్వాతయితే చూడాలి ఇవాన్ష్‌ని ఇంకా బొమ్మలనేవి ఉంచలేదనమాట. బోర్లో పడుతున్నాడు కదా! ఇంకా వెనక కాళ్ళతో వాటిని తన్నేస్తూ ఉన్నాడు. సో, వాటిని సెట్ చేయడానికే సగం టైం అయిపోయింది మాకు ఫోటోస్ అవి తీసేటప్పుడు. అండ్ ఇంకా నేను కూడా కొద్దిగా బ్లూ కలర్‌లో బ్లూ అండ్ వైట్ థీమ్‌లా ఉంది కదా! సో, దానికి సెట్ అయ్యేలా ఇలా టీ షర్ట్ వేసేసుకున్నా. అండ్ ఎలాగో ఈవినింగ్ పూజ చేయాలి కాబట్టి ఇంకా నేనే చేసేసా అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ కంపల్సరీ కాబట్టి ఇప్పుడైతే ఇంట్లో. మార్నింగ్ అయితే కంపల్సరీ స్వామియే చేస్తారు. సో, ఈవినింగ్ తనకంత టైం ఉండదు కాబట్టి ముందు పూజ చేసేస్తే తర్వాత వచ్చి తను కూడా మళ్ళీ పూజ చేసేసి హారతి అది తీసుకుంటారు. సో, మార్నింగ్ టెంపుల్‌కెళ్తారు కాబట్టి తప్పకుండా ఆయనే పూజ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడైతే గులాబ్ జామున్ చూపిస్తున్నా. అదే చెప్పాను కదా! కొన్ని మాత్రం స్టార్టింగ్‌లో కొంచెం బ్లాక్ కలర్‌లో టర్న్ అయ్యాయి. బట్ మిగిలినవన్నీ కూడా కొద్దిగా లో ఫ్లేమ్‌లో మంచిగా చేశాము. సో, గులాబ్ జామున్ అయితే బానే వచ్చాయి. బట్ దాంట్లో సిరప్ వచ్చేసి కొద్దిగా లిక్విడీ కన్సిస్టెన్సీలో ఉంది. కొంచెం గట్టిగా అయ్యుంటే బావుండేది. కేక్ అయితే ఇలా కస్టమైజ్ చేపించుకున్నాను. చాలా చాలా సింపుల్‌గా అండ్ తక్కువ బడ్జెట్‌లో చేపించుకున్నా అనమాట. సో, మాకిక్కడ ఒకటి బేకరీ ఉందనమాట. తెలిసిందేం కాదు. బట్ ఎక్కువగా అక్కడే ఆర్డర్ చేస్తూ ఉంటాము. సో, బానే చేస్తారు ఇలా కస్టమైజ్డ్‌వి. కొంచెం ఇలా ఏదైనా పెద్ద బేకరీలో అయితే కస్టమైజ్డ్ అనే పేరు వినగానే మోర్ దాన్ 2000 చెప్పేస్తారు మినిమమ్. సో, వీళ్ళైతే కొద్దిగా రీజనబుల్‌గా అయితే చేస్తారు. ఇది 1 ½ కేజీ అయితేనే కొంచెం ఇలా పెద్దగా వస్తదని చెప్పారు. సో, 1 ½ కేజీలో ఆర్డర్ చేశానిది. So that's all for this video guys. Hope you like this video and thanks for watching.